రెడీ అమ్మా, యాక్షన్. డైరెక్టర్ గారు, మన తెలుగు సంప్రదాయాలు మర్చిపోవద్దు. ఏం డైరెక్టర్ గారు ఏమంటారు? ప్రియా, ప్రియా. అబ్బా ఏంటమ్మా? కాఫీనే. తొక్కలు ద్రవ పదార్థం కోసం లేపాలా నన్ను ఎదురు లేపుతావా? లేకపోతే మీ నాన్న లేపాలా? వద్దు వద్దు, ఇటీవు తాగుతా. అది అలా రా దారికి తీసుకో. సరే కానీ తాగేసి రెడీ అవ్వు. సరే కానీ టిఫిన్ ఏంటి మమ్మీ? పూరీలు. అబ్బా నువ్వు నీ పూరీలు ఆరిపోతే తప్పడైపోతాయి మమ్మీ. అంటే నేను తప్పడైపోయానా? నువ్వే తప్పడైపోయావు. నేను కుర్రదాన్ని, పైగా చిన్న పిల్లని. అలాగే మాట్లాడవే. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చేసే పూరీలు కూడా అలానే అయిపోతాయి. అప్పుడు చూద్దాంలేగా. నాకు దోశ కావాలి, అది కూడా రోస్ట్ దోశ కావాలి. రోస్ట్ దోశ అయితే తినేలోపు ఇరిగిపోతాయి, తృప్తి ఉండదు. ఇవి తప్పడైనా టేస్ట్ ఉంటాయి. అది చేతి మహాత్యం. నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ ఊరికే ఎందుకు ఇరిగిపోతాయి చెప్పు. నాకు రోస్ట్ దోశ కావాలి. అబ్బా చెప్తే అర్థం కాదా నీకు? ఎన్నో దోశలు తిన్నదాన్ని, అనుభవంతో చెప్తున్నా విను. మినిమం ఎన్ని దోశలు తిన్నా మమ్మీ? రోస్ట్లు ఎన్ని, ప్లెయిన్ ఎన్ని, ఆనియన్ ఎన్ని? ఒక్కొక్క చోట ఒక్కోలా. అదే ఎన్ని? ఎన్నంటే ఓ 70. 70 దోశలా? ఏంది మమ్మీ? అంటే నాన్న నెంబర్ 71. ఇంకేం టేస్ట్ ఉంటుంది? ఎదురు కట్నం తీసుకుంటాడుగా, ఆయనకు అదే ఎక్కువ. మరి నాన్నకు తెలుసా ఈ విషయం? ఈ దోశల నెంబర్ తెలుసా? ఇదేమన్నా రాస్తారో కనా చెప్పడానికి? కుక్కరోకో ముహూర్తం తెలిసేసరికి తెల్లారిపోద్ది. దొంగ మమ్మీ పో. నీతో ఉంటే నేను కూడా ఖరాబ్ అయిపోతాను. వెళ్ళిపో. ఏ మమ్మీరా మా మమ్మీ. కర్మ కర్మ. ఒరే డాడీ, నువ్వు బాగుపడవురా. వేస్తున్నానండి ఫ్రెష్ దోశ. ఇంకెక్కడి ఫ్రెష్ దోశ, నా బొంద దోశ. 70 దోశలంట అక్కడ. నాన్న, నీ నెంబర్ 71 అంట నాన్న. డబ్బున్న పేదవాడు నువ్వు. ఈ మాత్రం తెలీదా నాన్న నీకు? ఏమే రావే, ఆఫీస్ టైం అవుతుంది. వస్తున్నానండి. దోశ ఉడుకోద్దా? ఏం ఉడుకుడో ఏంటో, అక్కడ నా బాస్ ఉడుకుతాడు నా మీద, నువ్వు త్వరగా రాకపోతే. బా టైం అవుతుందే, రా త్వరగా. అయినా మీరేంటండి ఎప్పుడు దోశలేనా? పూరీలు తినాలండి, దోశలు మేము తినాలి. పిచ్చి ముఖమా, నీకున్న బద్ధకానికి ఉబ్బిన పూరీలు నువ్వెక్కడేస్తావు? మనకి పెళ్ళే 25 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు తప్పడ పూరీలే కదా. ఏం రుచి ఉంటాయే, అందుకే వేడిగా దోశలు తినేది. వేడి అనేది మాకుండాలండి, మీరు హ్యాపీగా ఆవిడ తినండి. అయ్యో నేను చెప్పింది పెరుగువడ అండి. బతికించవుతాయి. మీరెప్పుడు ఇంతే, చెప్పే పాయింట్ ఎగ్గొట్టడానికి నన్నే కన్ఫ్యూజ్ చేస్తారు. ఏమైందన్నా? నీ 71 దోశ ఏంటమ్మా? అది నీకు అర్థం కాదులే నాన్న, ఇప్పుడు తెలిసిన వేస్ట్. ఏంటో మీ భాష నాకు అర్థమే సావట్లేదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. అలాగే. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. చేయి కడుక్కొని వస్తాను. ఆంటీ, నాకు కూడా పూరి కావాలి. నోరు మూసుకుని ఇడ్లీ తిను.
అమ్మా ఇడికి ఇడ్లీ అయ్యి. లేదు లేదు, నాకు పూరీలే ఇష్టం. నోరు మూసుకొని ఇడ్లీ తిను. లేదు లేదు, ఇడ్లీ నాకు పూరీలే ఏమో. ఇష్టం. పైగా నువ్వు కూడా తింటున్నావుగా. నా కర్మ కొద్దీ తింటున్నా, నువ్వు మాత్రం తినకు. తింటే మట్టు నరుగుతా. సర్లే ఆంటీ, పూరి వేయండి, కానీ వేడిగా. ఇంకొకటి, పొంగిన పూరీలు కావాలంటీ. సరే ఓకే ఓకే. నీకు కొంచెమైనా సిగ్గుందా ఆంటీ ముందు అలా మాట్లాడడానికి? అయినా నేను అడిగింది పూరీలే కదా. వద్దనో నువ్వే తినమంది. బాబు నీకో దండం పెడతా, సైలెంట్గా తిను, ఏం మాట్లాడకు. సరే సరే, నువ్వే ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. ఓకే. ఇదిగో బాబు. పూరి భలే ఉందా ఆంటీ. అయ్ ఏంటా తినడం? అవి పూరీలు అనుకున్నావా బెల్లీలు అనుకున్నావా? ఏవో గుచ్చుకొని తింటున్నావేంటి? ఆంటీ, ప్రియకి ఏమైంది ఈరోజు? దాని ముఖం, దానికి నేను సర్ది చెప్తాలే. నువ్వు తిను శుభ్రంగా. ఏ, నోరు మూసుకొని తిను. ఉమ్, అయ్ బాబోయ్. నేను దోశ తినే టైం అయింది. ఉమ్. నేను దోశ తినే ఆంటీ, టైం నేను అయింది. వేయనా దోశ? నేను వీటిలో బహునేర్పరిని. సరిపోయింది అంతా నా కర్మ. ఏంటంటీ?